మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను మీ అందరి ముందర రావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మామూలుగా మీకు అందరూ తెలిసిందే, నేను ఆ రోజు ఈ రాజకీయాలు అనేది ఇది అనేది నేను ఆ రోజు ఇది కాదు. ఏదైనా మా పెద్దోళ్ళు, మా గౌరవనీయులు, మా ముస్లిం సోదరులు కానీ, మా లారీ వాళ్ళు కానీ ఏమైనా సమస్య అంటే, ఏదైనా మంచి చెడ్డ అంటే మాత్రమే నేను ఆ సమయానికి వస్తాను, ఉంటాను. ఏదో నా వల్ల అయింది, వాళ్ళు ఏదైతే నాకు నమ్మకం పెడతారో ఆ నమ్మకమైన పని నేను పూర్తి చేసి మళ్ళీ నేను దండం పెట్టేసి నేను వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, గత 2 రోజుల నుంచి మా సదర్ గారు తెల్లారితో 2:30-3 గంటలకి కూర్చునేది, చైర్లో కూర్చునేది, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వాగేది. అది ఎందుకు వాగుతాడో తెలియదు, అది దేనికోసం వాగుతా ఉన్నాడో తెలియదు. నాకు ఒకటి అర్థం కాలే. అయ్యా, మీరు ఈ పలంనేరు మర్కజ్కి సదరా, లేదంటే ఈ సదర్ రూపంలో అంటే ఈ సాయిబోళ్ళు ఆడోళ్ళు వేసుకునే బుర్కా వేసుకునేసి ఈ బుర్కా రూపంలో మీరు రాజకీయానికి తొత్త? నాకు ఒకటి కావాలా. రెండోది, మీరు సదరు ఉంటే మీరు చేయాల్సిన పని ఏమంటే, పాత సదరు కూడా ఉండారు, ఈయన కూడా 2-3 సంవత్సరాలు భగవంతుని దయ వల్ల ఈయన కూడా ఈ ఊరికి చేసినాడు. ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక 3-4 ఇస్తిమాలు జరిగినాయి. ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక 4-5 మసీదులు నిలబడినాయి. ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క లోపల ఉండే షాదీ మహల్ కడగాల్ ఫౌండేషన్ కూడా ఈయన ఆధ్వర్యం జరిగింది. ఇది కాకుండా ఈయన ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ కూడా జరిగింది. ఇది కాకుండా ఎన్నో పాప చచ్చిపోయిన ర్యాలీలు కూడా చేపించినాడు. కానీ ఆ రోజు కూడా ఆయన వచ్చి జెండా పెట్టుకుని తిరిగిన దాఖలాలు మాకు లేదు. ఆయన జెండా పెట్టినాడు అనేసి మేము ఆయన వెనకాల ఆయన మాకు తెలియలేదు, మేము పోలేదు. సరే, అది పార్టీ అనేది, రాజకీయం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇది. అంతేగాని ఒకవేళ మీరు సదరు గారు, మీరు 2 ఒకటి పట్టణ కన్వీనియరు, ఓకే, వైఎస్ఆర్సీపీకి మీరు పట్టణ కన్వీనియరు. రెండోది సదరు. మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అమరన్న పైన కానీ, మీకు టీడీపీ పైన కానీ మీకు ద్వేషం ఉండొచ్చు. ఎందుకంటే మీరు, నేను చెప్పకూడదు, నా భాషలో చెప్పాలంటే, మేము చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారము. ఈ పలంనేరు ప్రజలకే తెలుసు అమరన్నది ఇది పట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి. చిటికిన వేలు ఇట్లా పెట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి జీలు భయ్ అంటే ఎవడు నమ్మడు, కానీ జాఫర్ భయ్ అంటే మాత్రం అది నమ్ముతారు. ఇంకోటి ఏమంటే తెలిసి, మీరు ఈరోజు ఈ ఊరు నాయకుడు అయింది అమరన్న హయాంలోనే. తిప్పేస్వామి గారు మీకు అగరబత్తి కాలనీ వరకు పెట్టిండే, రెడ్డపరెడ్డి సార్ కూడా మీకు ఎడపెట్టాను. కానీ మీకు ఈ ఊరు నాయకుడు చేసిందే వచ్చి అమరన్న. ఈరోజు మీకు మాకు ఆయనకి 1,00,000 ఉంటే చెయ్యండి సార్. కానీ మీరు ఏమంటే, నేను ముస్లింల సదర్ని, ముసల్మాన్లకి నేను సదర్ని అనేసి మీరు చెప్పి, మా ముసల్మాన్లు మీకెవ్వరూ ఓటెయ్యరు, మీకెవ్వరూ వేసే ప్రసక్తే లేదనేసి, మా ఓటుకి దయచేసి మీరు నిర్ణయం ఎత్తుకోవద్దండి జాఫర్ భాయ్. దీనికి ముందు కూడా ఈ రేకులు పగలినప్పుడు నీకు చెప్పిండా, ఎందుకంటే నువ్వు గౌరవమైన పదవిలో ఉండావనేసి నీకు ఇప్పుడు కూడా జాఫర్ భాయ్ నీకు చెప్తా ఉండా. నువ్వు ఏమైనా రాజకీయాలు చేయాలంటే ఈ సదరి వదిలేసి, ఆ టీలు పంచేది వదిలేసి, ఆ బండ్లు వెనకాల పరిగెత్తేది వదిలేసి, దయచేసి మన పూర్వీకులు, ఎందుకంటే ఎంతోమంది పెద్దోళ్ళు దీనికి మెయింటెనెన్స్ చేసినారు, ఊర్లో ఎంతోమంది ఉర్దూ స్కూళ్ళు కట్టించినారు, కూర్చొని కట్టించినారు. కానీ నువ్వు ఈ హయాంలో జరిగింది ఒకటి కూల దోసిందే, కానీ నువ్వు ఏం ఏడ కట్టిన దాఖలా లేదు నాయనా. నువ్వు అది అంతా వచ్చి వేరే వాళ్ళకి చెప్పు, మాకు చెప్పొద్దు. నువ్వు ఏడ కట్టించినావో మాకు చెప్పు, మేము కూడా వస్తాము. నీ ద్వారా నీకు జరిగిందే, నీకు మంచి ఏమైనా ఉంటే నువ్వు ఇంటింటాపో, నువ్వు ఓట్లాడుకో. కానీ దయచేసి సాయిబోల్ పేరు మాత్రము నువ్వు సదరుగా ఉంటే సాయిబోల్ పేరు చెప్పి, మేము సాయిబోలు, మేము వాళ్ళకి ఏమో వీళ్ళకి ఏమో, అది జరగదు అనేసి మాత్రం దయచేసి చెప్పొద్దునా. ఇంకోసారి నువ్వు కానీ ఈ టాపిక్ కానీ మళ్ళా నువ్వు రిటర్న్ చేస్తే ఖచ్చితంగా నాకు రాజకీయం పైన ఆశ లేదు.
నీకు ఢీ కొట్టేకైనా నేను నీకు వ్యతిరేకంగా తిరగతా, రాజకీయ కండువా వేసుకుంటా, నీ ఇంటి కాడి నుంచే ప్రచారం మొదలు పెడతా. ఇది నగ్న సత్యం. अस्सलाम वालेकुम। पलमनेर के हमारे मरकज़ कमेटी के सदर साहब को अस्सलाम वालेकुम। देखो भाई, मैं पलमनेर शहर का एक जिम्मेदार भाई हूँ, इसकी हैसियत से बात करता हूँ। हमारे जाफ़र भाई को बोलता हूँ, उसमें क्या रहेगा तो सियासत अलग हिस्सा और दीनदारी का हिस्सा अलग। मरकज़ है सो दीनदारी के काम को करने के वास्ते, इस्लाम फैलाने के वास्ते, और क्या तो शहर में क्या तो मस्जिदां के काम और दूसरे खबरस्तान के काम आए तो देखने के वास्ते एक मरकज़ चुन ले ही सो। सियासत करने के वास्ते नवे ये सियासत करने के वास्ते नवे, ये माँ बहनों को रैलियां करने के वास्ते नवे ये। और क्या रहेगा तो तुमना YSRCP के ऊपर मोहब्बत है तो उनकी तारीफ करो। उन क्या तुम्हें अच्छे काम करी हैं तो तारीफ करो। तुम्हें अलग से जाको कन्वीनर ही, तुम्हें अलग से जाको तुम्हें वोटा मांगो, सबको भी मेहनत करो, उसमें क्या गलती नहीं, लेकिन सदर की हैसियत से मांगना ये मुनासिब है। और क्या तुम्हें TDP में पहले इसके अव्वल 6-7 सदरा गुजर गए, 6-7 सदरा बल्ला के जिन्हें गुजरे ही, उन्होंने बल्ला के काम करी हैं TDP का हाल में। एक दांडापल्ली रोड में एक शादी महल बने, किसकी गवर्नमेंट में बने भाई? सबको मालूम TDP गवर्नमेंट में बने इनके। और मक्का ये झंडा मकान में एक शादी महल बने, किसकी गवर्नमेंट में करे भाई? ये भी आपको TDP का हयात में करे। और ओम शक्ति गुड़ी के पीछे एक उर्दू स्कूल है, वो किसके गवर्नमेंट में करे भाई? वो भी आपको TDP हयात में करे। और गुम्बारे डिबोरी बोमदडी करने ईदगाह है, उसका आपको फाउंडेशन डालने के वास्ते और क्या क्या की कॉम्प्लेक्स के वास्ते सैंक्शन करे, किसके गवर्नमेंट में करे भाई? ये भी TDP गवर्नमेंट में करे सो। और उर्दू कॉलेज आपको करे सो कौन भाई? ये भी TDP गवर्नमेंट में। और आपको तुम्हारी इंद्रम्मा कॉलोनी में एक ईद के गुजगी ले दी है, वो किसके गवर्नमेंट में करे भाई? वो भी TDP गवर्नमेंट में करे। और बीडी कॉलोनी में आपको और ड्राइवर कॉलोनी को दो भी मिला लो, एक खबरस्तान की जगह ईदगाह दो भी तय करे, वो किसकी गवर्नमेंट में करे सो भाई? वो भी TDP गवर्नमेंट में। और पलमनेर में 20 शहर में आपको एक शादी महल को सैंक्शन करे, वो किसकी गवर्नमेंट में करे भाई? वो भी TDP गवर्नमेंट में। तुमने हैसियत है तो तुम्हें भी एक कोसात में एक अच्छा काम करो तो तारीफ कर लो, वोटा मांग लो अलग से। को से सदर भी आपको TDP को डालो, तेलुगु देशम YSR को डालो, कांग्रेस को डालो, को से सदर साहब भी बोले नहीं। ये मुनासिब है, हमारे इस्लाम के तरीके के ऊपर चलना है। सदर की इज्जत टिकाना, शहर की इज्जत भी टिकाना। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अस्सलाम वालेकुम, అందరికీ నమస్కారం। ముఖ్యంగా మన మీడియా మిత్ర సహోదరులకు అందరూ కూడా నేను ఈరోజు క్షమాపణ కోరుకుంటాను। ఎందుకంటే తెల్లారి నుంచి సాయంకాలం వరకు ఇదే పని, ఇప్పుడు భోజనం చేసుకుని మీరు అందరూ కూడా రెస్ట్ తీసుకునేది ఒక అరగంట సేపు। ఈ సమయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే మీరు మన్నించాలా। ఎందుకంటే మీ ద్వారానే మంచి అయినా చెడు అయినా ప్రజలకు తెలియజేసేది మీ పత్రికా విలేకరు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మాత్రం। ఎందుకంటే ఈ ఎండలో మండటి ఎండలో కూడా కొంతమంది భోజనం చేశారంటే నాకు తెలియదు, మేము పిలిస్తేనే మీరు చేశారు కాబట్టి మీకు అందరికి ఇంకొకసారి धन्यवाद తెలుసుకుంటూ अस्सलाम वालेकुम सदर साहब। ये पलमनेर सदर के बारे में जरा जना को मालूम, जरा जना को नहीं मालूम। क्या कहते सदर साहब, तुम्हें 3 साल हो को तुम्हारा टाइम हो को सदर के सका 4 महीने हुआ। एक बार तुम्हारा रजिस्टर में देख लो, 4 महीने से सदर कोई भी किसी भी मालूम नहीं। आज तक 3 साल तक सदर जाफर, अब 4 महीने से सदर किसी भी नहीं मालूम। कहीं को तो 3 साल एजेंडा होगा है। अब भी मैं सदर बोलता हूँ, पलमनेर मुसलमान भाइयों सब भी YSR कांग्रेस पार्टी को फैन के निशाने को वोट डालते, तेलुगु देशम को वोट डालते नहीं करते। वोट क्या तुम्हारा बाप का माल है क्या? वो उसकी हिम्मत, उसकी मर्जी, उसके हुक्म से वोट डालता है। उन्होंने तुम्हें बोलने के वास्ते कौन होते? तुम्हारा घर में तुम्हारे अम्मा तेलुगु देशम पार्टी रामाराव पार्टी रखा 80 में से नंबरशिप ले लेकर बोले, रिकॉर्डिंग में अमरनाथ रेड्डी के पास है। अन्ना నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే కూడా మా అమ్మ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 83లో తీసుకునింది, మా ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పిన నాయకుడు కూడా మీరే జాఫర్ గారు అని చెప్పి కూడా ప్రధానంగా తెలియజేస్తున్నాను। ఇంకోటి పోవాలంటే
నువ్వు సదైనప్పటి నుంచి ఈ పలంనేరులో ఈ ముస్లింలకు నువ్వు ఒక్క పని చేస్తావని నిరూపించు. రేపే మీ ఇంటి ముందర వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. ఒక్క పని. నేను డ్రైవర్ అన్నావు, ఏదో డ్రైవర్కి ఇస్తావు. నువ్వు పలంనేరులో నీకు 30, 40, 50 లారీలు ఉన్నాయి. ఒక్క డ్రైవర్ కన్నా నువ్వు ఏమన్నా మేలు చేయంటే ఆ డ్రైవర్ చేసి నిలబెట్టు. నీ బండిలో డ్రైవర్గా పనిచేసిన అతను యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళ భార్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి పెళ్లి జరిగితే నీకు ఇంట్లో పత్రిక ఇస్తే నువ్వు పెళ్లికి పోలా. అది నీ యోగితి. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు రాజకీయ ముసుగులో. నువ్వు మర్కజ్ సదర్ అయినావు. నువ్వు పలంనేరు ముస్లింల గురించి ఇంకోసారి మాట్లాడితే ప్రజలు వేరే విధంగా హర్షిస్తారు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఐక్యమత్యంతో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు. అన్ని పార్టీల్లో అన్ని కులాలు ఉన్నారు. నువ్వు ఈరోజు ఏదో నేనే పెద్ద, నేనే జరుగుతుంది, నా పార్టీకే ఓట్లు వేస్తారు, మీ పార్టీకి ఓట్లు అంటే నువ్వెవరో చెప్పేదానికి? నీ ఇంట్లో నువ్వు చెప్తే మీ భార్య ఓటేసిన అడుగు, నీ కొడుకు ఓటేసం అడుగు, మీ అమ్మ ఓటేసం అడుగు. అది చేయమంటే మా ముస్లింలకంతా నేను చెప్పినాను, వాళ్ళంతా ఫ్యాన్ గుర్తు ఓటేస్తాను. నువ్వెవరు చెప్పేదానికి? నోరు జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు మర్కజ్ సదర్ అయితే పార్టీకి రాజీనామా చేయి. మీకు అందరూ మేము నమస్కారం పెడతాం. నీ ఇంటికాడ సలాం చేసి మేము మాట్లాడే మాటలకు అన్ని మళ్ళీ నీకు వచ్చి క్షమాపణ కోరుకుంటాం. నువ్వు రిజైన్ చేసి మర్కజ్కి రా, లేదా మర్కజ్ రాజీనామా పార్టీకి పో. నువ్వు సదర్గా ఉండి ఈ పలంనేరులో 30-35 ఏళ్ళ నుంచి మర్కజ్ నడుస్తూ ఉంది. ఏ రోజు కూడా ఏ సదర్ కూడా రాజకీయాల గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడాల. నువ్వు సదర్ అయినప్పటి నుంచి ప్రతిరోజు రాజకీయాలు హిందూ ముస్లింలకు గలడాలు సృష్టించడం చేస్తావు. మొన్నటికి మొన్న గంటావూరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఏమో మాట్లాడని మాటలను కూడా నువ్వు సృష్టించి మా అక్కా చెల్లెలు అందరూ కూడా రోడ్డు పక్కన తెచ్చి ధర్నా చేశావు. ఈరోజు నేను అడుగుతున్నాం, మేము ఎవరు పిలిచి ధర్నా చేయాలి? ఈరోజు మా మర్కజ్ ప్రెసిడెంట్ని మీరు ఏదో అన్నారని, ఈరోజు మర్కజ్ ప్రెసిడెంట్ నువ్వు ఎట్లా చెప్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ముస్లిం అంతా ఓట్లు వేస్తారని చెప్పి? నీకు నోరు లేదా? భగవంతుడు నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు పలంనేరు ముస్లింస్కి ఏదైనా చేసినారంటే అది అమర్నాథ్ రెడ్డి గారి ఫ్యామిలీనే చేసింది. కాబట్టి నేను సభాముఖంగా సవాల్ చేస్తున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరు మొత్తం రాష్ట్రం మొత్తం ఎందుకు పలంనేరు మున్సిపాలిటీలో చూడండి, ఒక్క పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లింలకి ఈ పని మేము చేసినాము మీరు నిరూపించండి. మీరు ఎక్కడికన్నా అక్కడికి మేము వస్తాం. ఎందుకు పలంనేరులో 3 ఉర్దూ స్కూల్ ఉన్నాయి, అది రామకృష్ణారెడ్డి గారి హయాంలో జరిగింది. 2 షాదీ మహల్ జరిగింది, అది రామకృష్ణారెడ్డి హయాంలో జరిగింది. ఒక్క షాదీ మహల్ అమర్నాథ్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏ మాదిరి పడగొట్టి సీఎం అయినారు. మా మర్కజ్ ప్రెసిడెంట్ కూడా ఇదన్నీ రేకులు చూడండి. అప్పుడు ఎంతమంది ఈ మర్కజ్లకి 20 మున్సిపాలిటీ కమిషనర్ పగలగొట్టినప్పుడు ఇదే మా మర్కజ్ ప్రెసిడెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ కూర్చున్నావు అంటే ముస్లింలకు అంతా వ్యతిరేకత చేసి మా మీద దాడులు చేయాలని చెప్పి నీ ఉద్దేశమా? రాజకీయ కుట్ర చేస్తున్నావా? రాజకీయ ముసుగులో నువ్వు మర్కజ్ ప్రెసిడెంట్ అయినావా? ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి ఇంకోటి మాట్లాడన్నా, ఇంకోటి బాగా గుర్తుండి సచివాలయం ఉద్యోగుల గురించి మాట్లాడినాడు మా కన్వీనర్ గారు. అన్న సచివాలయ ఉద్యోగస్తులారా, మీరందరూ బాగా ఈ వీడియో చూడాలా అన్న. ప్రశ్నలు మీరు అన్ని గ్రూపుల్లో వేయాలా. 40,000 రూపాయలు తీసుకుంటారు సచివాలయం ఉద్యోగస్తులు. 40,000 తీసుకొని 10 నుంచి 12 వరకు చెల్లిపోతారు. వాళ్ళకి పింఛన్ ఇమ్మని చెప్తున్నారు అంటున్నారు. అంటే మీకు 40,000 పెంచి ఇస్తున్నారన్న జీతాలు. 40,000 రూపాయల సచివాలయ ఉద్యోగం ఏమైనా ఉద్యోగం రాకపోతే జీతము. అది మా వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మా మర్కజ్ ప్రెసిడెంట్ 2 ఒకటిన జాఫర్ వాళ్ళ ఇంటికాడికి పోతే మీకు 40,000 రూపాయలు జీతం అని ఇస్తాడు. అది కూడా మీరు 10 నుంచి 12 వరకు గంట పనిచేసే ఉద్యోగాలు. ఎంత చీప్గా మాట్లాడారంటే మీరు సచివాలయ ఉద్యోగస్తులు అంటే అతని మనసులో వేరే విధంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా పింఛన్లు ఆపింది చంద్రబాబు నాయుడు అంటాడు. మీ సాక్షి పేపర్లో ఇంత పెద్దది రాసినారు, 3వ తేదీ పింఛన్లు ఇస్తాము, మా దగ్గర డబ్బు లేదు అని. మళ్ళీ చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపేసినారు అంటాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిరా? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఆఫీసరా? ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినాడు వాలంటీర్లు వద్దు అని. సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఎంతమంది లక్షల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమని చెప్పండి. నువ్వే చెప్తావు 10కి వస్తారు 12కి వెళ్ళిపోతారని. అంటే ఉద్యోగస్తులారా, ఈ మాదిరి కార్యకర్త నుండి నాయకుల వరకు కూడా ఉద్యోగస్తుల మీద కసి కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి సభాముఖం తెలుసుకుంటూ జై హింద్ జయం. अस्सलाम वालेकुम। पलमनेर मुसलमान भाई और बहनों को मेरे तरफ से आदाब सलाम।
रमज़ान मुबारक। कल हमें एक वीडियो देखे, मुझे 60-50 साल उम्र, लेकिन पैदा हुआ से भी यहाँ बाजू की मरकज़ के बाजू से हमने 9 साल से भी मरकज़ के बारे में मालूम। मेरी उम्र 9 साल, लेकिन ऐसा एक सदर के बोल को एक खंडवा या गोल्ड को सदर के नाम से मुसलमानों के शहर के मुसलमानों को बदनाम करने का हमें पसंद नहीं है। भाई साहब, जाफर साहब, इसके आगे भी तुमने एक रिमाइंडर दिया हूँ, अभी देता हूँ, मेहरबानी फरमा के तुम्हें मरकज से बाहर निकल जाओ। मरकज से बाहर निकल को पार्टी में रह जाओ, नहीं पार्टी से बाहर निकल को मरकज का दो भी एक तुम्हें आगे मरकज को आगे बोलो, एक मीटिंग रखो, माफी चाहना है, नहीं तुम पार्टी चले गए बोलो तुम्हें माफी चाहना भी रखो, हमारा सीट हम किसी देना के हम दे लेते हैं। मेहरबानी फरमा को आइंदा डिपॉजिट आता नहीं, जीतते नहीं, मुसलमान वोट डालना नहीं। मुसलमान को वोट तुम्हारा क्या हक है? तुम्हारा वोट तुम्हें डाले बस, उनका वोट किसे डालना की उनके ख्वाहिश से डाले थे बन के। तुम्हें सबको बदनाम करना ये अच्छा नहीं है। आज कांग्रेस रहेगा, तुम्हारा TDP रहता, फिर नेक्स्ट का दूसरा रहेगा। हर एक पार्टी को मुसलमान को हमने काम आने का है, काम कर लेने का है। मेहरबानी फरमा के बात करने के रीजन से बात करो, अच्छा रहता। बात करो।